ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నిధయే సర్వ విద్యానాం విషయే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమో నమః. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే రూపకామిని విద్యారంభం కరిసిమి సిద్ధిర్భవతు మే సదా. ఆరుడ జ్యోతి జగజ్యోతి జగద్గురు సిద్ధారూఢ స్వామి పాదపద్మములని శిరసాష్టాంగ నమస్కరించి శ్రోత్రియ బ్రహ్మనిష్ట సద్గురు భీమాశంకర స్వామి పాదపద్మములని అభివందించి మహామండలేశ్వర్ భగవతాన సరస్వతి మహాస్వామీజీకి అభివందించి పరమాత్మ స్వరూపులారా 22వ శ్లోకం భజగోవిందంలా జగద్గురు శంకరాచార్య ఇప్పుడు ఏం బోధిస్తున్నాడప్పంటే రథాచటపథ విరచిత కాంత పుణ్య వివర్జిత పంత యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలున్మత దేవ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈడ భగవంతుడు శంకరాచార్య ఏం చెప్తున్నాడప్పంటే యా యోగి ఒక్కటే వస్త్రం మీద తాన ఒక గొంగడిని వేసుకొని తిరిగేట అతను ఎట్లుంటాడప్ప అంటే ఒక అంగవస్త్రం ఒకటే వస్త్రంని ధరించి మహాయోగి అవధూత లక్షణం ఉన్న యోగి ఈ దేయము నేను కాదు ఆ భావంలో దేయాత్మ బుద్ధి అతనిలో ఉంటలేదు, కేవలం ఆత్మబుద్ధి ఉంటుంది. దేయాత్మ నేనని అన్నాడు అతని, ఆత్మనే నేననే భావంలో ఉండేట అతని లక్షణాలు ఏం చెప్పినాడంటే పుణ్య వివర్జిత పంత అన్నాడు. గుణ దోషలతలోనే ఉంటలేవు. ఎందుకంటే 3 గుణాల నుండి నడిచేది ఈ జగత్తు ఏముండదంటే త్రిగుణాత్మక. దానికి గీతలు కూడా అన్నాడు ఏమప్పంటే త్రిగుణం నుంచి నడిచేటి జగత్తు అర్జున నీవు నేస్త్రిగుణ 3 గుణాలు లేనోడావు. గుణాతీతుడు ఎవరైతారప్పంటే 3 గుణాలు ఏం చేస్తావి సాత్విక రాజసిక తామసిక అని 3 గుణాలు. సాత్వికం కూడా బంధననే, అదేమప్పంటే శుద్ధమైంది మళ్ళంటే సాత్వికమైన గుణం అది. దాంట్లోనే కూడా ఒక భావం ఉంటుంది. ఏం భావం అంటే నేను సాధు సన్యాసి మహాజ్ఞి జ్ఞాని యోగి ఇట్లా భావం కూడా ఉండరాదు. అది కూడా బంధనమే. రజోగుణము ద్వంద్వం నుంచి కూడుకుంటుంది. రజోగుణం అంటే ఇచ్చాడు తీసుకుంటుంది, ఊక అతను ఏమీ చేయడు, ఊక ఎవరికడ మాట కూడా ఆడాడు. ఏమన్నా లాభం ఉంటేనే చేసేటి వృత్తి ఉన్న గుణంకి రజోగుణము అని పేరు. తమగుణం ఏం చేస్తుంది అంటే కేవలం దేహాత్మ బుద్ధి, దేయమిని పెంచుడా, నిద్ర, ఆలస్య, ప్రమాదము, దేయ రక్షణ ఇంకో మీద అతని భావం ఉంటలేదు. ఆ దానికి తమగుణ ప్రధానం అన్నారు. తమ గుణము ఇవి 3 గుణాలు కూడా బంధనకి కారణమే. ఆ దానికే ఈడేమన్నాడు పుణ్య వివర్జిత పంత. ఎవరైతే తన ధ్యేయంని తెలుసుకున్నాడు, ఆత్మ జ్ఞానమయ్యి ఆత్మలోన రమించిన మహాయోగి 3 గుణాలను ఇడిచిపెట్టి గుణ దోష రైతుడైతాడు అతని, గుణల పారేంటాడు అతని. అతని మనసు ఏమిడదప్పంటే యాడ ఉంటుందంటే ఈశ్వరులోన సంయుక్తమైంటుంది. కేవల పరమాత్మనే ఇడిచి ఇంక ఏమీ లేదు అనేటి భావము అతను పొందింటాడు. అతని భావం ఎట్లుండనే బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ ఇడిచి ఇంకేమీ లేదనే భావం ఉంటుంది. ఒకటి పుణ్య వివర్జిత పంత అని ఏం కన్నాడంటే రాగద్వేషలిగిన ఉంటే రాగమో పుణ్యం చేపిస్తుంది, ద్వేషమో పాపం చేపిస్తుంది. పుణ్య అన్నాడు. పాప పుణ్యాలు అతనికి ఉంటలేవు. అతని రాగమో ద్వేషము 2 ఇడిచిపెట్టిన దానికే నా పుణ్యం లేదు నా పాపం లేదు. అతని పుణ్యమలంటే పాపం వర్ణన ఎట్లా చేసిన శాస్త్రంలో అంటే పుణ్యం అనేది ఏమంటే రాగం, పుణ్యం అనేది ఏమంటే మంచి పని. ఆ దాని నుండి ఏమవుతుంది స్వర్గప్రాప్తి అవుతుంది. స్వర్గప్రాప్తి అందరికి కావాలి కదా. అందరు ఏమనుకుంటే స్వర్గం కొయ్యి దేవతల లోపల కుకొని ఆడ గానం అప్సరల గానం విని అమృతపానం చేసి ఆనందవనంలో విహారం చేయాలనేటి భక్తుల కోరిక ఉంటుంది. ఆ దానికి పుణ్యం చేస్తారు యజ్ఞలు యాగలు దానము జపము తపము. పుణ్యం అనేది ఎట్లుండదు అని శంకరాచార్య ఏం చెప్తాడంటే పుణ్యం అనేది బంగార చేను ఎవరు బేకలేదు అంటలేదు, ఇంక 2 అంటారట. అది కూడా బంధనం కదా. అదానికి పుణ్య అపుణ్య పాపం ఎట్లుండదంటే
మన ఇప్పుడు లోఖండ్ ఉండదు కదా, లోఖండ్ లోహ, అది ఏమిడి చేస్తుంది, అందరికైనా సస్తా కదా. ఆ దానిది ఎవరైనా చేయలేస్తే వేసుకుంటాడు, ఏమోడు వల్ల అంటాడు. అట్లా ఒకటేమికి ఇంకా లోఖండ్ చేయని బంగారు చేయని వరదానా లెక్క లేదు, అది బేక్ అంటాడు. అట్లా పుణ్యపాపము ఈ రెండు కూడా బంధనంలే. దానికి ఇతనేమన్నాడు, పుణ్య అపుణ్య వర్జిత పంత. ఆ పంతంలో చేరిన అతని పాప పుణ్యులు వర్జించి పాప పుణ్యుల రైతుడయి అతనేపంటే గుణాతీతుడయి కేవల పరమాత్మలోన తన మనసుని సంయుక్తం చేసిన అతని ఆ దానిలోనే రమిస్తాడు. దాన్ని ఇడిచి ఇంకేమి ఉంటలేదు అతనికి. అతని లక్షణాలు ఏముంటావంటే రమతి. దానికి ఏమన్నాడు, యోగి యోగ నియోజిత చిత్తో. ఆ యోగి ఆ యోగంని చేసి ఏం యోగం చేస్తాడంటే ఆత్మ స్వహం, నేనే ఆ పరమాత్మనుండా, తత్వమసి అదే నేనుండని ఆ యోగం లోపట తన చిత్తంనే పట్టే ఈశ్వరులోన ఆత్మలోన పరమాత్మలోనే పెట్టినాడు. ఆడ పెట్టిన అతని లక్షణాలు ఎట్లయితే అతని వృత్తి అతని ఆచరణం ఏమిడిది స్థితప్రజ్ఞుడవుతాడు. అతను ఏం చేస్తాడు, రమతే బాలున్మత దేవ. అతని లక్షణాలు ఎట్లయితే చిన్న పిల్లగాని లెక్క. చిన్న పిల్లగాని లోపల ద్వేషము గ్రణ ఇవేం భావం ఉంటలేదు. కేవలం ఆకలైనప్పుడు అడుగుతాడు, ఇస్తే సరే. ఏదైనా ఆటకి ఎవరైనా ఏమి ఇవ్వకుండా తీసుకుంటాడు. అవన్నీ గ్రణ కాదు. ఆ చిన్న పిల్లగాని లోపల ఈ ప్రేమ కానీ గ్రణ కానీ ఇవన్నీ భావనలు ఉంటాయి కదా, నిర్వికారమైన స్వరూపమైన దానికే వాడి లోపల ఈర్ష్య కానీ కామం కానీ క్రోధ కానీ ఇవేం భావం ఉంటలే. కేవలం ఏమంటే తక్షణికమైనవి. అప్పుడు బేకైనప్పుడే ఆకలి తాడిగేది తినేది నీళ్ళు తాగేది గప్పు ఉండేది. కానీ దానిలోనే మనసు పెట్టి అది కావాలని కోరుతలేడు ఎవరు పిల్లగాడు. అట్లా చిన్న పిల్లలకు ఉంటాడు. దానికేమన్నాడు, రమతే బాలున్మత దేవ. రెండో లక్షణం ఏం చెప్పినాడు, ఉన్మత. ఉన్మత అంటే జగత్తుల ఉన్మత అంటే ఒకరేం పాగాలనుకుంటారు. మూర్ఖుడు అంటే అతనికి బుద్ధి తక్కువ ఉండదప్ప, స్మరణ శక్తి లేదు, అతని సరిగా లేడు అని అంటారు. ఉన్మత్త అవస్థ ఏమిటి తప్ప అంటే ఆత్మలోపటనే తాను రమించి ఆత్మని ఇడిచి ఇక ఏ వస్తువు మీద ఆకాంక్ష లేనివాడు. అతను ఎట్లుంటాడంటే ఉన్మత్త. కేవలం పగలోడు ఎట్లా ఒకటి పట్టుకుంటే అది ఇడుసలేడు, అదే సర్వం అదే అనుకుంటాడు. అట్లా ఉన్మత్త అవస్థలో ఉన్నతనే ధ్యానంలో ఉంటాడు. అతనిది ఎప్పటికీ భృకుటిలా ఆజ్ఞా చక్రంలా అతనిది ఎప్పటికీ ధ్యానమానే ఉంటుంది. ఈశ్వర సన్నిధి ఈశ్వర. ఆ ఉన్మత్త అవస్థలో ఉన్న అతని ఇప్పుడు జగత్తులే ఉన్మత్త జగత్తులా పాగలు ఏమిటి తప్ప అంటే ఈ జగత్తు లోపట ప్రాపంచికల సంసారంలో ఉన్మత్త స్థితిని ఎప్పుడు పొందుతారంటే కోరిన వస్తువు దొరకకుంటే. అచ్చా కోరిన వస్తువు దొరికినా ఎవరైనా బాధిస్తే దానిలోనే ఎవరైనా తీసుకుంటారు ఇగ్గుకుంటారు అనేది ఎప్పుడైతే వస్తుందో, కామని అపేక్ష చేసి కామపూర్తిలోన విఘ్నాలు వస్తే క్రోధం వస్తుంది. ఆ క్రోధము అది ఎవరు రాలేదు, ఎవరు రారనుకో అడ్డము తాడ మోహం అవుతుంది, లోభం అవుతుంది. ఈ జగత్తు లోపల దానికి ఒక ఉదాహరణ ఇచ్చింది. ఏమిటిది, డాక్టర్ది. పాగలోడు ఏమప్పంటే పాగల హాస్పిటల్లో ఇద్దరు నేర్చింటారు, ఒకరిని ఒక రూమ్లో ఒకరిని ఒక రూమ్లో. డాక్టర్ అతను నిరీక్షణ చేయడానికి వస్తాడు. నిరీక్షణ చేయనీకే వెనక్కి ఎట్లుండదు అట్లే చెప్తే బాగా అప్పుడు చెప్పిన నిరీక్షణ చేయనీకి వస్తాడు. నిరీక్షణ చేయనీకి వచ్చినప్పుడు ఆ డాక్టర్ అడుగుతాడు, ఏమైపోతుంది బయట ఏముండదు, ఇతను ఎట్లా ఏమేమి దవలు ఇస్తారు, ఏమి ఇతనికి ఇలా నడిచింది అని అన్నీ చెప్తాడు డాక్టరు. ఇతని ఆ పోటును చూసి ఏడుచుకుంటుంటాడు. అతని ఇట్లా ఇట్లా అని కూడా అంటాడు. అంటే సరే ఏమిడిది, అతని భార్య ఫోటోను చూసి అతను ఏమప్పంటే ఇట్లాయా 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 అని అంటాడు. నీకు తావిడ ఇంకోని ప్రేమించిండే ఇతన్ని చేసుకునే, ఇతనేమప్ప తెలిసిన దానికే చేరకుండా చేసుకుంటే కదా అని ఆవిడ దొరికిందని ఇతను పాగలైనాడు, పెళ్ళయిందని. సరే ఇంకోని కాడికి వస్తాడు. మళ్ళీ ఓడు కూడా ఫోటో చూసి ఏడుస్తున్నాడు, ఇట్లా రాకుండా అంటాడు. ఇదేమిడిది, ఏం లేదు అతను ఆడ ఫోటో చూసి ఏడుతుండేది ఇట్లా అని. ఈతని ప్రేమించిన ఆవిడ చేసుకున్నదే ఓడు చేసుకున్నదానికి ఓడుకి బాధ అయింది,
వాడు పాగలైనాడు, చేసుకునేదానికి పాగలైనాడు, ఈయనకి దొరకలేదని ఈడు పాగలైనాడు అని. అచ్చా, ఇద్దరికి ఒక్కటే కారణమేమి అంటే ఒక వస్తువు దొరికితే పాగలైనది, దొరకకుంటే కూడా పాగలి. దానికి సంసారం ఏముండదు. బోధుడు అన్నట్ల క్షణికం క్షణికం సర్వం దుఃఖం దుఃఖం. ఈ జగత్తులోన దుఃఖమే. బోధుడు ఒక్కటే మాటలో చెప్పినాడు, సర్వం దుఃఖం దుఃఖం సర్వం క్షణికం క్షణికం. శాశ్వతమైన వస్తువు లేదంట, సుఖస్వరూపమైంది జగత్తులో లేనే లేదు అని అతను నిర్ణయం చేసినాడు గౌతమ బుద్ధుడు. అట్లా ఈడ ఏమప్ప అంటే ఈ యోగి ఎవరైతే దేహాత్మ బుద్ధిని ఇడిచిపెట్టి ఆత్మబుద్ధిలోనే ఎవరు ఉంటారు, ఈశ్వరునే ప్రత్యక్షం చేసుకొని ఈశ్వర లోపటనే తన చిత్తంని పెట్టి సతతం ధ్యానంలో ఉంటాడో వాడు అవస్థ చిన్న పిల్లలక్క బాలావస్థ ఒకటి, ఉన్మత్త అవస్థ ఒకటి. ఇవి సప్త భూమికల 2 అవస్థలని చెప్పినారు. సప్త భూమికలు ఉన్నాయి, తను మానస సదిచ్ఛ అని కాసి. దానిలోన ఉన్మత్త అని ఒక అవస్థ ఉండదు. ఉన్మత్త అవస్థలు ఎవరు ఉంటారంటే అతను జగ్గి కోపంలో ఉంటాడు, అతని పిశాచులకు అతనికి అనిపిస్తాయి, అతనికి అన్నీ తెలుస్తాయి మనసుల మాటలు. ఉన్మత్త అవస్థలు ఉన్నోడు చూసినట్టు మంచి భక్తి ఉండేవాడు వస్తే పిలుచుకొని మాట్లాడేస్తాడు, వాడు ఇచ్చింది తీసుకుంటాడు. ఇంకెవరు బాగాలేరు, ఎవరైనా మనసులో పెట్టుకొని వేరే ఆడడానికి వచ్చింటారో ఇక లేనిపోని మనసులో పెట్టుకొని వచ్చింటే వాళ్ళకి తెలిసినప్పుడు క్రోధం చేస్తారు. ఇప్పుడు ఏమప్పంటోడని తిట్టేది కొట్టేది దొబ్బేది చేస్తారు. సో అవన్నీ చూసే పిశాచి ఉన్నాడు సాధువు పాగలైనాడా అనుకుంటారు ఎవరెవరు. ఇప్పుడు పాగలేరు. వాళ్ళకి సత్యం కనిపించడానికి ఆ సత్యంని ప్రకటన చేసినప్పుడు ముంగలు ఉన్నోడు ఏమప్పంటే వాళ్ళని ఇటు పాగలు పిశాచి ఉన్మత్తుడు ఏం సాధులు ఇట్లుంటారు, ఏం సాధులు శాంతుండాలంట. శాంతున్న సాధుల కాడికి పోయిందే ఎవరు? ఆ శాంతు సరోవరంలాగా నీళ్ళు నిలబడి ఉంటాయి, శాంతి ఉంటాయి, దానిలో రాళేసిన వాళ్ళు ఎవరు? దానిలోనే నువ్వు ఎప్పుడైతే రాయి వేస్తేవి బావిలోన ఆ నీళ్ళుగా ఆడతాయి కదా. అట్లా ఉన్మత్త స్థితిలో ఉన్నోడు ధ్యానంలో ఎవరు ఉంటాడు, ఉన్మత్తం అంటే ఒకటే భావం పెట్టుకొని ఆడవాడికి ఈడు మంచోడు చెడ్డోడు వెళ్ళే సత్యం శివి ఇంకేం కనిపించదు. అట్లా తాతను ముంగలు పోయినావంటే పిశాచిలాక. ఒకవేళ నువ్వు గిన అధర్మి అజ్ఞాని మరంటే నువ్వు పాపం చేసినోడు ఉంటే ఇప్పుడు క్రోధం చేస్తారు, తిడుతారు. సో దానికి ఇతను ఏమన్నాడు శంకరాచార్య అంటే యోగి యోగ నియోజితో చిత్త. ఎవరైతే ఆ యోగి ఆ మహాత్ముడు యోగంలోన నియోజితమై యోగంని అభ్యాసం చేస్తా ఉన్మత్త అవస్థ సప్త భూమికల ఒక అవస్థ, ఆ ఉన్మత్త అవస్థని ఎవరు పొందింటాడో అతనికి బాల ఉన్మత్తి 2 అవస్థలు వస్తాయి వాళ్ళకి. ఆ మహాత్ముడు సంపూర్ణమైన అతని జగత్తు పాగలనుకోకో. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా. ఎవడైతే ధ్యానం చేస్తూ ఉంటారు కదా, నిత్య ధ్యానం ప్రాణాయామం 3 సంవత్సరాలు నిత్య ఉదయస్త 2 టైంలు, ఉదయంలో మళ్ళంటే సూర్య అస్తం కింద ముందు, ఉదయం యాదానికనాలంటే చంద్రుడు నక్షత్రాలు అస్తమైతుండలే సూర్య ఉదయం అవ్వలే. చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తున్నప్పుడు లేచి, బాగా చెప్తాను, చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తుండగా లేచి స్నానాదులు చేసి సూర్యము ఉదయం అయ్యేటప్పుడు వీళ్ళు అస్తమవుతారు, కనిపించలేక అవుతారు. ఆ దానికి ఉదయ అని పేరు, దానికి బ్రహ్మముహూర్తం అని పేరు. ఆ టైంలోన ధ్యానం ఎవడు చేస్తాడు 3 గంటలు. 3 గంటలు చేస్తే ఏమవుతుంది, ఆసనాసిద్ధి ప్రాణాయామం పూర్ణమవుతుంది. ఆ ప్రాణాయామం నుండి ప్రాణం శుద్ధి అయినాక లోన ఉన్న అవగుణాలు, లోన ఉన్న రోగాలు, లోన ఉన్న కామములు అన్నీ తక్కకుండా పోతాయి. తిన్న అన్నము జీర్ణమవుతుంది, అతనికి స్వప్నదోషం రాదు, అతని వినాకాలం అతని వీర్యం బయటికి పోదు. ఇది స్పష్టంగా చెప్తుండా అతనిదే. అతనేమప్పంటే దేహమే వజ్రకాయమవుతుంది, మనసు స్థిరమవుతుంది, వాణి శుద్ధి అవుతుంది, మళ్ళీ లేనిపోని ఆలోచనలు అతనికి వస్తలేవు. అప్పుడు అతను ధ్యానం చేస్తుంటా కుండలిని జాగృత అయిందంటే, ఊర్ధ్వాగమనం అయిందంటే, సహస్రార్థంకి పోయిందంటే మోక్షము, మళ్ళంటే ఈ ఆజ్ఞాచక్రంలో వచ్చి కుక్కున్నదంటే సిద్ధిలైతాయి. అతనికి అతీంద్రియ జ్ఞానం, ఇంద్రియాలకు తెలియనిది అతనికి తెలుస్తుంది. మళ్ళీ అతనికి భూత భవిష్య వర్తమానులు, అతనికి ఏమప్పుడు మనసులో ఉన్న మాటలు
అవగతమైతాయి. 3 సంవత్సరాలు సతతం చేయలే, ఆ పని ఈ పని అనుకుంటే తప్పే రాదు. ఇట్లా చేసిన వానికి సిద్ధులు అవుతాయి 3 సంవత్సరాలు. అట్లా ఈ చేసుకుంటా అది ఉదయ అస్త అంటే ఏమిటి తప్పంటే సూర్యుడు అస్తమించి నక్షత్రాలు చంద్రుడు బయటికి రావాలి. దానికి ప్రదోషకాలం అంటారు, ప్రదోషము. ఆ సమయంలో ఎవరైతే పూజ ధ్యానం చేస్తారో ప్రకృతి అప్పుడు మనసు శుద్ధి ఉంటుంది. 2 నాడులు అందరికీ నడుస్తాయి, వీడ పింగళ సూర్యచంద్ర. సుషుమ్న నాడి యోగిలకే నడుస్తుంది. సుషుమ్న నాడి ఎవరు తెలుసుకున్నారంటే కుండలిని జాగ్రత్త అయి త్రికాల జ్ఞానం అవుతుంది. ఆ నాడి తెరవలనప్పుడంటే ధ్యానం చేయలే, ధ్యానం చేస్తేనే ఆ నాడి ఊర్ధ్వాగమనం అవుతుంది. ఇప్పుడు ఈ పాము ఏముండదు, ఈ పాము బట్టే యోగి ఎవరు ఆ పదంలో ఉండే కదా చందమామ. ఆ పాముని పట్టేటి మర్మమే గురువు తెలుపుతాడు అని గురు ఉపదేశం ఇచ్చేటప్పుడు ఆ పాము ఏముండదు, కిందికి ఉంటుంది. భోగం అనేటి పాము ఎట్లుంటుందంటే అధోముఖం ఉంటుంది భోగపాము. యోగపాము ఎట్లుంటుందంటే ఊర్ధ్వాగమనం ఉంటుంది, అది నెత్తి మీనికి ఇట్లా ఉంటుంది. ఇక భోగం చేసేటోళ్ళ పాము ఏమంటే కిందికి ఉంటుంది. దానికి ఆ పాముని పట్టాలంటే గురువు ఈడ స్పర్శం చేస్తాడు. ఈడేనికి స్పర్శం చేస్తాడు అంటే దాని తోక ఉంటుంది, దాన్ని ముడతాడు. ఆ తోకని ముట్టినప్పుడు అది లేస్తుంది. ఈ యోగ శాస్త్రాలు అయినప్పుడు చెప్తానికి యోగ శాస్త్రంలోనే వచ్చినారంటే అయ్యో ఆ యోగ శాస్త్రం ఎప్పుడన్నా యోగ శంకరాచార్య లేదా యోగం అందరికీ సులభంగా సరళంగా 27 శ్లోకంలో రాసిన మహానుభావుడు శంకరాచార్య. అతను చెప్పినాక ఈయన చేస్తే ఆవని సిద్ధి లేదు. 6 నెలలు ఒక సిద్ధి చెప్పినాడు అతన్ని. మళ్ళీ 1 గంట చేయమన్నాడు మనసు నుంచి. అతను మళ్ళీ స్పష్టం రాసినాడు, ఈ ముద్ర ఆ ముద్ర, ఈ మంత్రం ఆ మంత్రం అన్నాడు యోగంలా. యోగాతరావళి అని శంకరాచార్య 27 శ్లోకంలో చిన్న గ్రంథం రాసినాడు. యోగం మీద రాసినోడు ఎన్నో చెప్పనికి రాదు, కానీ శంకరాచార్య కాలే అది మధ్యమ మార్గం, అది ఉండాలి అని చెప్పినాడు. కానీ అది సర్వస్వం అనలేడు. కుండలి జాగ్రత్త అవలే. ఈయనకి శంకరాచార్య రాయని మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. అతనిలాగా జ్ఞానం ఎవరు చెప్పలేరు. మీరు అవి చదవకుండా కాలి శంకరాచార్య 4 గ్రంథాల పేరు తీసుకున్నకురి అనేక గ్రంథాలు రాసినాడు శంకరాచార్య. చదువురి సరే. ఈడ అనేది ఏమంటే రమతే ఉన్మత బాలోన్మత్త దేవ. ఎవరైతే ఒక్కటే వస్త్రం దొడుకొని ధ్యానంలో ఎవరుంటారో సర్వ సంఘ పరిత్యాగులైకాచి ఊళ్ళో ఏమపడ్డు ఈశ్వరులోనే తన చిత్తం పెట్టి ఈశ్వరులో సంయుక్తమైన మహాత్మునికి ఈ పాప పుణ్యం అనేది లేకుండా, ఈ 3 గుణాలు లేకుండా అతను చేసిన సాధన నుంచి అతనికి సిద్ధైన మలక అతని భావం ఏముంటుందంటే ఒక బాలకులాక ఉన్మత్త అవస్థలో ఉన్న వ్యక్తిలాగా ఉంటుంది. దాని తప్ప ఇంకేముంటలేదు. అటువంటి ఉన్మత్త అవస్థని పొందలే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.